ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో గొప్పలుగా 3,32,32,32,000 కోట్లు బడ్జెట్ పెట్టి దాంట్లో వాళ్ళ ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా హామీలు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చిండో దానికి ఎక్కడ కూడా దాని గురించి పొంతన లెక్కకుండా దాదాపు అమ్మఒడికి వాళ్ళకి కావాల్సిందంటే అది అమ్మకి తల్లికి వందనం దాని ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 13 కోట్లు కేటాయించవలసి ఉంటే దాంట్లో 8,000 చిల్లర మాత్రం కేటాయించి దాదాపు దాంట్లో 4,000 కోట్లు తగ్గించినారు. అంటే సరిగా వాళ్ళకి అమౌంట్ సరిగా పడేదానికి అవకాశం లేదు. రెండవది అన్నదాత సుఖీభావ వాళ్ళ హామీ ఏమి ఇచ్చినారు, సూపర్ సిక్స్ భాగంగా సంవత్సరానికి 20,000 రూపాయలు. అంటే ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు 6,000 రూపాయలు దాదాపు 14,000 రూపాయలు రైతుకి అందించవలసింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ 5 రూపాయలు, రెండోసారి 5,000 అంటే దాదాపు 28,000 గాను పడిచింది. ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే. ఒకటి 18,000 రూపాయలు రైతులకి దగా చేసినారు, ఇచ్చేది అమౌంట్ దగా చేసినారు. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లు కూడా 6,300 కోట్లు లాస్ట్ టైం అన్నదాత చూపించుంటే కేవలం 6,600 మాత్రం ఇచ్చి అంటే 300 మాత్రం ఇస్తే 14,000 రూపాయలు 80% సరిపోదు. కాబట్టి అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అది శ్రీనిధికి భాగంగా 15,000 రూపాయలు ఎక్కడ దాంట్లో ఊసలేదు. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే 0 వడ్డీ మహిళలకి డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ కింద ఇస్తుంటారు, దానికి కూడా ఎక్కడ ఊసలేదు. కాబట్టి ఇప్పుడు నాకు కూడా నిన్న ఎవరో డ్వాక్రాలతో మాట్లాడి ఏం చెప్తానంటే అన్నా మేము ప్రతి ఒక్కరు కూడా 20 లక్షలు అప్పు తీసుకున్నాము. అప్పు తీసుకున్న తర్వాత ఆ వడ్డీలు చక్కెర కడుతున్నాము. ప్రభుత్వం ఏదో 0 వడ్డీ కింద అప్పు వస్తుంది చేసినాం. కాబట్టి మహిళలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కూడా పెన్షన్ ఇస్తుంది, అది కూడా ఎక్కడ దాంట్లో ఊసలేదు. అదేవిధంగా 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఒక్క పెన్షన్ అడిషనల్గా కొత్త పెన్షన్ కూడా లేదు. ఎందుకంటే భర్త చనిపోయిన ఉంటారు, ఏజ్ కంప్లీట్ అయిన ఉంటారు, 59 ఉంటారు, ఒక్కరు కూడా సింగిల్ పెన్షన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటు ఇప్పుడు దాదాపు 8 లక్షల మంది పేదలు అర్థమైంది అంటే లాస్ట్ టైంకి దీనికి దాదాపు ముందు సంవత్సరం 5 లక్షలు, ఇప్పుడు 8 లక్షలు, అంటే దాదాపు 13 లక్షల జనాలకి పెన్షన్ కూడా తీసేసే విధంగా జరుగుతోంది. వికలాంగులు కూడా సరిగా పెన్షన్లో దాంట్లో కూడా 1,00,000 మంది కోతుకు వస్తారనే విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి. అన్ని రకాలుగా ఇది సూపర్ సిక్స్ అని పెట్టి మనసులు భ్రమలో పెట్టి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏదో హామీలు అమలు చేయకుండా ప్రజలను పచ్చిగా కోస్తున్నారు. ఆ మహిళలు కానీ రైతులను కానీ అంటే అన్ని రకాల అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా సంపద సృష్టి అని చెప్పి సంపద సృష్టి ఎక్కడుందే అంటే కరెంటు బిల్లు పెంచితే కరెంటు బిల్లు విపరీతంగా పెంచేస్తున్నారు. అదేవిధంగా సంపద సృష్టి చేసి ఏమో చేస్తాను డెవలప్మెంట్ చేయాలని చెప్పినాడు. అదే ముందు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చూడప్పుడు మీరు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుంది అట్లా చెప్పినాడు. మీరు సంపద సృష్టి చేసిన ప్రతి మాట ముందుతే సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి మీద అంటే పెంచితే పథకాలు ఇవ్వకపోతే మీరిన డబ్బులే సంపద సృష్టి. కాబట్టి ఇటువంటి కాబట్టి ప్రజలు కూడా అంతా అవగాహన వచ్చేసింది. కాబట్టి రైతులకు కానీ స్త్రీలు కానీ అదే ఫీజు రీయింబర్స్ కూడా 6,000 చిల్లర కోట్లు ఉంటే దానికి కూడా 3,000 చిల్లర కోట్లు మాత్రం అలాట్మెంట్ చేశారు. ఎన్నికలుగా విద్యార్థులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు డిఏలు కూడా 40,000 కూడా దాదాపు ఉంటాయి. అది కూడా ఉద్యోగులు కూడా మీకు ఏమో చేస్తారని చాలా ఉత్సాహంతో మీకంతా గెలిపిస్తే వాళ్ళు కూడా నిరుత్సాహపడింది. కాబట్టి అన్ని రకాల రాష్ట్రంలో అన్ని రకాలు ఇస్తున్నారు. అది పోను బడ్జెట్లో అది లేకుండా కానీ మీ రెండు రాజ్యాంగం బాగా జరుగుతుంది. ఎక్కడ అన్యాయాలు అక్రమాలు ఎమ్మెల్యేలు సంపద దృష్టి బాగా జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? ప్రజలకు కాదు, ఈ నాయకులకి ఈ ఎమ్మెల్యేలకి మాత్రం సంపద దృష్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి దగ్గర ఇల్లీగల్గా మట్టిగా నదిగా బ్రహ్మాండంగా సంపద దృష్టి జరుగుతుంది. విధంగా మనకున్న ఏపీఎస్ ల్యాండ్స్ కూడా మీరు భూములు ఉంటారు, మేము చెరువులు ఉన్నది కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంటే దాన్ని కూడా తక్కువ రేటు ఇచ్చేసి 99 రూపాయలకి మంచి భూములను కూడా దారాదత్తం చేస్తూ ఉంటారు. కాబట్టి రాష్ట్రానికి ఉద్యోగాలు కూడా నిరుద్యోగ వృత్తి ఎక్కడ అది కూడా 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ లేకపోతే ప్రతి ఆత్మగారికి 3 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఎక్కడ దీంట్లో వచ్చాయి. కాబట్టి సూపర్ సిక్స్ ట్రిపుల్ మీరు ఇస్తాడు పెన్షన్ తప్ప పెన్షన్ అమ్మ గుడి కూడా అరకొరగా
అన్నదాత సుఖీభవ అంతే కూడా అరెకవరగా ఇస్తున్నారు. కాబట్టి కంప్లీట్ చేయాలంటే మీరు గ్యాస్ సిలిండర్ కొత్తలో గ్యాస్ సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే వాడు ఏదో హామీలన్నీ కూడా సరిగ్గా అమలు కావడం ఏదో 2 చేసేసి అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటే అన్ని సబ్జెక్టు ఇటువంటి జనాలు మేము ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు మాట్లాడినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికి వేరే విషయాలు వచ్చి మనసుల్ని పక్కదో పట్టించే విధాలు తప్ప మీరు జనాలకు మంచి ఉద్దేశం ఎటువంటి ప్రశ్నలు మీకు లేదు.